నేను చేసుకునే పిల్ల ఎట్లున్నా మంచిదే. 10 కోట్ల రూపాయలు కావాలి, 10 మల్ల బంగారం కావాలి. పిల్ల ఎంత ఎత్తుంటుందో అంత ధనము కుప్ప పోయాలి. గట్లయితే లగ్గం చేసుకుంటేనే నా తల్లి పుష్పలీలో నా పుష్పలీల కళ్ళ చూసనా కన్న తల్లి పుష్పలీల కళ్ళ చూసింది. ఆ తల్లి గుండెలకు బెల్లం అంటున్నాయి, కార్యాలు జల్లం అంటున్నాయి. అయ్యో నా కొడుక, నా కొడుక మైపాల మహారాజు అందమెందుకే కట్ల విత్త రేపటి రేపు తాలి కడతా. పెళ్లి చేసుకోవాలి కొడుకంటే 10 కోట్ల రూపాయలు కావాలమ్మా, 10 మల్ల బంగారం కావాలనే, పిల్లెత్తుదనం కావాలంటున్నవారా? అయితే పెళ్లి చేసుకుంటా. మనకేమి తక్కువ ఉన్నది కొడుకో, మనకు ఎండి లేదా నాయన్నా, మనకు బంగారం లేదా, మనకు భూములు లేవా కొడుకో, మనకు జాగలు లేవారా నాయన్నా? కొడుకరారా కన్న కొడుక, కొడుకరారా కన్న కొడుక, కొడుకరా కొడుకరారా కన్న కొడుక, దాయగల్లా కన్న కొడుకు, శివగల్లా కొడుకరా దాయగల్లా కన్న కొడుకు. చెప్పుతున్నా ఒక్క మాట, చెప్పుతున్నా ఒక్క మాట, శివనందు చెప్పుతున్నా ఒక్క మాట. నేనాడే మాటలన్నీ, నేనాడే మాటలన్నీ నువ్వు అలాగించానా? నేనాడే మాటలన్నీ అలాగించరా? అయ్యో నా కొడుక, 10 కోట్ల రూపాయలు కావాలంటే కొడుకు, నా కన్న కొడుకుని పెళ్లి ఎత్తనవా? నా కొడుకు 10 కోట్ల రూపాయలు కావాలి, 10 మల్ల బంగారం కావాలి, పిల్లెత్తుదనం కావాలంటే 6 ఇళ్ళ కన్న తండ్రి కొడుకు, నీ మీద మంది అంటారు, నీ మీద దుమ్ము అయ్యి అంటారు కొడుక. వాళ్ళు ఎంతమంది ఎన్ని మాటలు అంటారో నాయన. మనకేమి తక్కువ ఉన్నది నాయన, మనకు ఎండి లేదా బంగారం లేదా కొడుకో, 10 కోట్ల రూపాయలు మనకెందుకు కొడక? పిల్ల అందమైన పిల్ల తీసుకొచ్చి నీకు వెళ్ళి ఎత్తనా కొడక? అందమైన పిల్ల దూర, అందమైన పిల్ల దూర, అందమైన పిల్ల దూర. నీకు 4 రాజ్యాలు, నవకండ భూములు, ఎల్ల దేశాలు, వల్ల రాజ్యాలు తిరిగి అందమైన పిల్లని తీసుకొచ్చి నీకు తప్పకుండా లగ్గం చేస్తావు నా కొడుక. కన్న కొడుక కుమారా, బుద్ధి నీకు అది నా కొడుకు, బుద్ధులు ఎవరు చెప్పినారు నా కొడుకరో?
బుద్ధి చెప్పిన అని ఇల్లు నా కొడుకరా గుడి కట్టాలిగా మాటలు చెప్పినారు నా కొడుకరా మాట చెప్పిన ఇల్లు నా కొడుకరా అది మొక్క మాసి అను నా కొడుకరా కన్న తల్లి పుష్పలీల కన్న కొడుకు మైపాల్ రాజును చూసి నా కొడుక 10 కోట్ల రూపాయలంటే 10 మల్ల బంగారం అంటే పిల్లెత్తు తరం అంటే ఆడవిల గన్లు ఎత్తి మన్ను ఓత్తరు నా కొడుక గంట కట్ట మనకెందుకు నా కొడుక మనకెందుకు ఉండదురా మనకు ఎండి లేదా కొడుక బంగారం లేదా మూలకు ముత్యాలు లేదా బాగు పౌడర్లు లేవారా మనకు 66 రాజ్యాలు నా కొడుక 77 దేశాలు కొడుక మనకేం తక్కువ ఉన్నదిరా ఏంటంటే మన ఇంటి లోపల పిండి తీరు సంద ఉన్నది బంగారం అంటే నా కొడుక పాలించగలుగుతున్నది రేపు నీ కొడుకులకు కొడుకులు కొడుకుల కొడుకులు మనుమలు మునుమలు తిన్నా తరగనాస్తి మనకున్నది 4 రాజ్యాలు నవకండ పురుషులు ఎల్ల దేశాలు కొల్ల రాజ్యాలు తిరిగి అందమైన పిల్లని తీసుకొచ్చి కొడుక నీకు లగ్గం ఎత్త నీకు అందం లోపల చంద్రబింబాన్ని ఓలాలి ఆగో అందమైన పిల్లని తీసుకొచ్చి లగ్గం చేస్తా నువ్వు పెళ్లి వేసుకోరా నా కన్న కొడుకు కన్న తల్లి ఎన్ని చెప్పినా గాని కన్న కొడుకు మైపాల మహారాజేమన్నాడు అమ్మా నేను వేసుకునే పిల్ల ఎట్లున్నా మంచిదే గాని దానికి 10 కోట్ల రూపాయలు 10 మల్ల బంగారం కావాలి పిల్ల ఎంత ఎత్తుంటో గంత కట్లం కావాలి గట్లయితే పెళ్లి వేసుకుంటా లేకుంటే లగ్గమంతా అని చెప్పి అరిగిపోయి కన్న కొడుకు ఎప్పుడు రంగుల మేడల్లో వండుకున్నాడో కన్న తల్లి పుష్పలీలేమనుకున్నది నా కొడుకు నా మాటింటలేడు ఇప్పుడే నా చేసుకున్న భర్త పుష్పంగద మహారాజు వస్తాడు భర్త వచ్చినాక నా భర్తతో చెప్పుతా ఆగో ఇప్పటికైనా అప్పటికైనా చూడు ఎదిగిన మగోనికేమో కన్న తండ్రి పుట్టులకి అనాలి చెప్పాలి ఎదిగిన బిడ్డకేమో కన్న తల్లి పుట్టులకి అనాలి చెప్పాలి అల్లి పూలు వేరైన అర్థాలు వేరైన ఆడోళ్ళ మనసు ఆడోళ్ళకి ఏర్పాటు పూలు వేరైన మోసాలు వేరైన మగోని మనసు మగోనికి ఏర్పాటు నా కన్న కొడుకు నా మాట కాదన్న గాని నా భర్త వచ్చినాక నా భర్తతో చెప్పుతా నా భర్త చెప్తున్న వింటడు కావచ్చని చెప్పి భర్త కొడుకు చూస్తున్నదయ్యా ఆ పుష్పలీలో రాజుల కచ్చేరి కాడ తండ్రి వాడు ఆ యొక్క పుష్పంగద మహారాజు ఎప్పుడు రాజ్యం వెళ్తున్నాడో పొమ్మంతా పొద్దెక్కుతాన్ని పోయానికి ఎప్పుడు అల్లయితుందో నేను ఇప్పుడే నా భార్య మేడపోతా అని చెప్పి గుర్రాల సోమలకెళ్ళి గుర్రాన్ని పట్టుకొని ఆ గుర్రానికి నల్ల మందు నా పిల్ల ఊటులు కుషరకలు పెట్టుకొని దాని పిక్కల కట్టిండు ఒక్క పిరంగి గజ్జలు దాని నడువు కట్టిండు ఒక్క నల్ల మల్లలు దాని మెడ లోపల పూసల పేర్లు వేసుకొని ఉక్కు కల్లాలు సవరించి ఎట్లా వస్తున్నాడే పుష్పంగద రాజు ఎట్లా వస్తాడు పుష్పంగద రాజు తంగేడి ఎట్ల కింద Come on.
బాలచంద్రమ్మ వీరనాగమ్మ నా బాలచంద్రమ్మ రాజు పుష్పంగన రాజు భార్య మేడ గృహవత్తన ఉన్నాడు భార్య మేడ గృహవత్తన ఉన్నాడు వచ్చే భర్తను రాయవలు చూసేనా పుష్పలీలారో కన్నా చూసేనా భర్తను కన్నుల రావు కన్నా చూసేనా భర్తను కన్నుల రావు కన్నా చూసేనా ఏమన్నాటారో మాటలు పట్టున్నారు ఏమంటే చెప్పవాలి మన కన్న కొడుకు మైపాల మహారాజుకు నా కొడుక పెళ్లి చేసుకోమంటే ఒక అందమైన పిల్ల తీసుకొచ్చి కొడుకు అడిగి పెళ్లి చేస్తుంటే నా కొడుకు అందం పాడు అందం నాకే అక్కడికి అందమాకి సందవద్దమ్మ 10 కోట్ల రూపాయలు కావాలి 10 మంది బంగారం కావాలి పిల్లలు చేస్తుందో గద్దెతనం కావాలంటున్నాడయ్యా మన కన్న కొడుకు అలిగిపోయి పట్టుకున్నాడు కన్న బిడ్డ ఉంటే తల్లి చెప్పుకుంటుంది కన్న కొడుకు మన కన్న కొడుకు దగ్గర కన్న కొడుకును దూరకిచ్చి కొడుకు తల్లి చేసుకోమని చెప్పవయ్యా తయారు చేసేవి కొడుకును నీ చేతులు ముద్దమాతమైపోను ఇట్టిట్ట దాపిస్తున్నావు కొడుకు అయింది పెడితే కాంది పెడితే లడ్డు పెడితే గుడ్డు పెడితే మరి ఒక్క కొడుకు కదా అని చెప్పి అన్ని లడ్డులు పెట్టినా కొడుకు ఒక్క కొడుకు కాగానే నీ తరగ తయారు చేసుకున్నావు ఏం చేయన్నయ్య మరి అన్ని తీరు దాడుకుంటే కొడుకు నా భర్తుడు నీకు కొద్దిగా ఆడికొచ్చిందా ఓ నీ చెట్టు కూలికొని నువ్వు చెట్టు అంటున్నావు పొద్దున్న కొత్త ఒక బీసీత పడుగులేవు కానీ నువ్వు చెట్టు అంటున్నావు నీ చెట్టు కూలికొని కొడుకును గట్ల తయారు చేసినావు నాగా మన కొడుకు నా మాట ఇంటలేడు నువ్వు చెప్పు మనకి ఇప్పుడు సాను అనుకున్నావు సానంటే ఉండగొడుక మన కోపరానికి పోయి చెప్పు కొడుకు దగ్గర కొడుకు ఎట్వేండి కొడుకు అలిగిపోయి పండుకున్నాడు కొడుకును బుర్రకిచ్చి అందమైన పిల్లని తీసుకొచ్చి పెళ్లి చేద్దాం కొడుకు నువ్వు చెప్తున్నది కానీ నేను చెప్తా ఇంకా అలాడు బొర్ర అంటాడు ఎవరు ఇనుముఖం బోర్ర పడ్డా నువ్వు మా బోర్ర అంటే అట్లా ఉన్నది ఇక్కడనే కొడుకు నీ కొడుకులు పాడు ఇక్కడనే నీ కోపం ఎక్కడలేదు నీ కోపం ఎక్కడ నచ్చదా కోపం నీకు ఇంకా రాజు పుష్పంగ మహారాజు చేసుకున్న భార్య అంత మాట ఎప్పుడు వరకిందో ఇప్పుడైనా యొక్క కన్న కొడుకు బయటికి పోయినా యొక్క కన్న కొడుకు నేను చెప్తాను అనుకోని వారి కొడుకు బయటికి రోమత్తనం ఉన్నాడు
ఎక్కరాడు కన్న కొడుక కుమారా అయ్యో నీకన్నా ఎక్కువరా నా కొడుక నీకన్నా ఎక్కువరా నా కొడుక అయ్యో నాకు ఎవ్వరు ఉండే కుమారా నాకు ఎవరు ఉండే కుమారా అయ్యో నాకన్నా ఎక్కువరా నా కొడుకు నాకన్నా ఎక్కువరా నా కొడుక నీకు ఎవ్వరు ఉండే మా నాయన నీకు ఎవరు ఉండే మా నాయన నా కొడుక మైపాల మహారాజా బాబు 4 రాజ్యాలు నాకన్నా 3 రాజ్యాలు కొన్ని దేశాలు దిగాను కానీ నీకు అందమైన పిల్లలు నా కొడుక అందమైన పిల్లలు నా కొడుక ప్రేమతో పెళ్లి కాదు నా కొడుక నా కొడుక పెళ్లి చేస్తున్నా నా కొడుక పెళ్లి చేస్తున్నా నా కొడుక ప్రేమతో లగ్గవురా నా కొడుక లగ్గవురా నా కొడుక తప్పకుండా చేస్తున్నా నా కొడుక తప్పకుండా చేస్తున్నా నా కొడుక కన్న తండ్రి పుష్పంగద రాదు కన్న కొడుకును కన్న దూషిండు నా కొడుకమైపాల మహారాజా మీ కన్న తల్లి పుష్పలీలా కొడుకాను పెళ్లి చేసుకోరా అంటే 10 కోట్ల రూపాయలు 10 మల్ల బంగారము పిల్లెత్తు ధరము కావాలంటున్నావు నా కొడుక 10 కోట్ల రూపాయలంటే కొడుక అడవిల గల్ల గన్నోళ్ళు ఎత్తి మన్ను పోతారా మనకేం తక్కువ ఉన్నది ఎండి లేదా బంగారం లేదా మూలకు ముచ్చల్లెవ్వా బాజు పౌడాలెవ్వా 4 రాజ్యాలు నవకండ పురుషులు ఎల్ల దేశాలు కొల్ల రాజ్యాలు తిరిగి అందమైన పిల్లని తీసుకొచ్చి నీకు లెక్కలు చెప్తా నువ్వు పెళ్లి చేసుకోమని చెప్పిండే పుష్పంగద మహారాజు నా కొడుక మన ఇంటికి వచ్చే కోడలు పిల్లెట్లుండాలరా దాని కన్ను కలవరేకలు చెంపలు చెక్కుడద్దాలు పెదాలు వాడిపోయిన దొండ పన్ను దాని బొమ్మలు సింగిడీలు దాని ఎల్లు పెసరగాయలు గోర్లు బంగారు రేకులు 16 మల్ల బంగారు చాయ్ ఎట్లుంటుందో నువ్వు వేసుకునే పిల్లకి ఎట్లుండాలి అందమైన పిల్లని తీసుకొచ్చి లగ్గం చేత కొడుకాని ఎప్పుడు చెప్పిండో కన్న కొడుకు మైపాల మహారాజు ఏమన్నాడు నాయనా నేను వేసుకునే పిల్ల ఎట్లున్నా మంచిదే గాని 10 కోట్ల రూపాయలు కావాలి 10 మల్ల బంగారం కావాలి పిల్లెత్తు ధరము కావాలి గట్లయితే పెళ్లి చేసుకుంటా లేకుంటే వద్దని చెప్పిండయ్యా కన్న కొడుకు మైపాల మహారాజు నా కన్న తల్లి పుష్పలీలనే అమ్మా కన్న తల్లి పుష్పలీల కన్న తండ్రి పుష్పంగద మహారాజు కళ్ళ చూసి మా కొడుకు ఎన్ని చెప్పినా గాని వాడికి కట్లమైతేనే పెళ్లి చేసుకుంటాడు ఇప్పుడే మేము కొడుకును కన్నందుకన్నా 4 రాజ్యాలు నవకండ పురుషులు ఎల్ల దేశాలు కొల్ల రాజ్యాలు తిరిగెత్తమా అని చెప్పి భార్యాభర్తలు పుష్పంగద మహారాజు పుష్పలీల ఆ భార్యాభర్తల గుర్రాన్ని పట్టుకొని గుర్రానికి నల్ల మందు నా పిల్ల ఊటులు కుసరకలు పెట్టుకొని దాని పిక్కల కట్టిండు ఒక్క పిరంగి గజ్జలు దాని నడువు గట్టిండు ఒక్క నల్ల మరలు దాని మెడ లోపల పూసల పేర్లు వేసుకుని ఉక్కు కళ్ళారు సవరించి రాజు పుష్పంగద మహారాజు భార్య పుష్పలీలను తోలుకొని ఓరి పున్నామా పున్నావా నిండు ఉన్నావా దాని వల్లేలో రెడ్డు మల్లేలా పున్నావా నిండు ఉన్నావా దాని వల్లేలో రెడ్డు మల్లేలా పున్నావా పున్నావా నిండు ఉన్నావా దాని వల్లేలో రెడ్డు మల్లేలా పున్నావా నిండు ఉన్నావా దాని వల్లేలో రెడ్డు మల్లేలా పున్నావా తెల్లారి ముచ్చగన్నావో 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 దాని వల్లేలో రెడ్డు మల్లేలా
పట్టేనా ఓ ఎన్ని బట్టలు రో బాటలు పట్టేనా బండి వాడు రో పుష్పంగా రాదురా బాగని ఎంబాడు రాయంబడి పెట్టుగా ఓ బాగని ఎంబాడు రాయంబడి పెట్టుగా అన్ని తొవ్వలు రాతొవ్వలు పట్టేనా ఎన్ని బట్టలు రాజు పుష్పంకర మహారాజు భార్య పుష్పనీలను తోలుకొని 4 రాజ్యాలు నవకండ పురుషులు ఎల్ల దేశాలు కొన్న రాజ్యాలు తిప్పుకుంటా ఇక్కడికి దగ్గర ఓ దేవుడు కట్ట ఉండదమ్మా నారాయణ తోవాలు రాతలు పట్టేనా భార్య భర్తలు పుష్పంగల మహారాజు పుష్పలీల గుర్రం మీద ఎప్పుడెత్తున్నారో ఏ రాజ్యంకైనా ఏ దేశంకైనా ఎక్కడ పోయినా 10 కోట్ల రూపాయలంటే 10 మల్ల బంగారం అంటే పిల్లెత్తుతనం అంటే ఏ రాజు ముందరి కట్టలేడు గంట వరకు కట్టం అంటే మా నుంచి కాదంటున్నారు వాళ్ళు ఇక్కడికి దగ్గర ఓ దేవుడు ఏడుకట్ట ఉండదమ్మా నారాయణ తొవ్వలు రాతలు పట్టేనా పిల్లై పాటలు రా బాటలు పట్టేనా రాజు పుష్పంగల మహారాజు భార్య పుష్పలీలను తోలుకొని గుర్రం పట్టుకొని 4 రాజ్యాలు నవకండ పురుషులు ఎల్ల దేశాలు కొన్న రాజ్యాలు ఆ అడవి లోపల బయలు వస్తున్నారయ్యా భార్య భర్తలు ఎక్కడ పోయినా గానీ 10 కోట్ల రూపాయలు 10 మల్ల బంగారం అంటే రాజు ముంగడి కట్టలేడు మా నుంచి కాదంటారు ఎంతవరకు కట్టమంటే మా దగ్గర లేదంటారు కొంతమంది ఏమో నీ కొడుకును మా కొడుకే కన్నవాడు చెప్పంటారు తిరుక్కుంట పుష్పంగల మహారాజు భార్య పుష్పలీలను తోలుకొని ఆ భార్యాభర్తల గుర్రం మీద వాళ్ళు కూడా వస్తారేమో భార్య పుష్పలీలను తోలుకొని పుష్పంకర మహారాజు ఎప్పుడు అత్తంతో అడవి లోపల కారు జంటకి నల్ల జంట లెక్కలు వస్తున్నాడు వాళ్ళు వచ్చే ఊరి తోడ ఉంటుంది కనుల పుట్ట కంచెల్ల మరి ఊడతో మరి ఊరలుకున్నది పంటతో మరి పరాక్షం ఉన్నది కింద ఒక్క సాయంకాల నడుగు ఒక్క రాయి గిరికలపై రత్నాల బాయిబడికి వస్తున్నదో
లోపల వాళ్ళు ఎప్పుడొస్తుందో ఆ అడవి లోపల ఎక్కడ చూసినా గాని ఏ రాజ్యం అయినా గాని గంత వరకు కట్టమంటే రాజు ముంగడి కట్టలేడు. ఇక ఈ జన్మ లోపల మన కన్న కొడుకు లక్కం కాదు, వాడు కోరుకున్న గంత కట్టమంటే ఎవడియ్యడు. ఇక మన పక్క మనం పోదామని ఎప్పుడు వస్తారో వాళ్ళ చేతో లోపల అడవి లోపల ఒక్క కాలింగాల మడుగు ఆ యొక్క రాతగిరికల బాయి కాడికి ఎప్పుడు వచ్చిందో ఆ భార్యాభర్తలు బావి లోపల దిగి కాళ్ళెక్కలు గడుపుకున్నారు. వాళ్ళు ముఖం అర్పణ వేసుకొని ఒక్క ఎప్పుడైతే ఒక్క 3 దోషుల నీళ్లు తాగిర్రో పుష్పలీల ఈ చెట్టు కింద కాసేపు వండుకుందాం. చెట్టు కింద కాసేపు వండుకొని ఇక మన కన్న కొడుకు ఈ జన్మలో పల్లగ్గం కాదు, మన పట్ల మనం పోదామని చెప్పి కాసేపు పడుకొని పోదామని చెప్పి ఆ లింగాల చెల్ల వరుసుకొని మర్రి చెట్టు కింద వండుకున్నారయ్యా భార్యాభర్తలు. వాళ్ళ సంగతి ఏమో కొడక యొక్క చెట్టు కాడ ఉన్నది, అడవి బందికే ఉన్నది ఒక అందమైన పట్నం. ఆగో అడవి బందికే ఉన్నది అందమైన పట్నం. ఇక్కడికి రో దగ్గరలో ఉన్నారా, ఇక్కడికి రో దగ్గరలో ఉన్నారా, ఇక్కడికి దగ్గర అడవి బందికే ఉన్నది పొరగంటి పురి పట్టాన్ని పరిపాలన చేసేటోడు పొరగంటి మహారాజు. పొరగంటి మహారాజు భార్య పొన్నమాదేవే వాళ్ళ కడుపు లోపల ఉంటింది లేక లేక ఒక్కటే పిల్ల, ఆ పిల్ల పేరు రత్నీదేవి. ఎంత ముట్టుకున్నది ఎంత రాయి ఉన్నది, రజనీదేవి పొడిసే పొద్దు కన్న వంకున్నది గాని ఆ పిల్లకు వంకలేదు. ఆమె కన్ను కలవరేకలు, చెంపలు చెక్కుటద్దాలు, పెదాలు వాడిపోయిన దొండ పన్ను. ఆమె మాట్లాడతా మాణిక్యాలు, ముచ్చట విడత ముత్యాలు, పదం పాడతా పౌడాలు రాస్తాయి. రజనీదేవి ఎట్లున్నది, కీలు కీలు వచ్చ, కీలు రాదు మెచ్చ, పక్కల వచ్చ, పాండు రాదు మెచ్చ.